హాయ్ అండి. అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ మనం కట్ చేస్తూ ఉంటాం కదండి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా ఆనియన్స్ కట్ చేయాలంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి. కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం ఇలా ఆనియన్స్ కట్ చేసే ఒక 5 మినిట్స్ ముందు ఇలా ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ అయితే ఉంటాయి కదండి. ఒక గిన్నెలో వేసేసి ఆ వాటర్లో ఇలా ఆనియన్స్ను ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా చక్కగా ఇసుకు లేకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని ఎంతగా ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. బాదం గింజలని ఇలాగా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా వేస్ట్ అవ్వకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బాదం గింజల్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 4-5 లవంగాలను ఇలా బాదం గింజల్లో వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా అందులో పెట్టేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలను ముందుగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న టమాటాలను ఇలాగా ఏదైనా ఒక ట్రైలో వేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఒక్కొక్క టమాటాకి కొంచెం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ప్రతి ఒక్క టమాటాకి అప్లై చేసి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అడుగుని ఇలా వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి ప్రతి ఒక్క టమాటాని ఇలాగ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, టమాటాలు ఎన్ని రోజులకైనా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. వాటర్లో మనం క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.